అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో పాలన మొదలుపెట్టారు. ఈ క్రమంలో మిత్రులు, శత్రువులని కూడా చూడటం లేదు. తాజాగా ఆయన రష్యా అధినేతను తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒప్పందం చేసుకోవాలి, సంధి కుదుర్చుకోకుండా రష్యాను నాశనం చేస్తున్నాడని అనుకుంటున్నాను. రష్యా పెద్ద చిక్కుల్లో పండుంది అని వ్యాఖ్యానించారు. రష్యా విషయంలో ట్రంప్ అసాధారణ వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. గతంలో పుతిన్ను బాగా అభిమానించిన ట్రంప్లో మార్పు రావటం గమనించాల్సిన అంశమే. పుతిన్తో భేటీకి ఏర్పాట్లు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. నేను ఆయన్ని కలవనున్నాను. ఉక్రెయిన్తో సంధిని ఆయన కోరుకుంటున్నారని ఆశిస్తున్నారు. కాకపోతే ఆయన సరిగ్గా చేయటం లేదు. అక్కడ సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతోంది. తొలుత అది వారం రోజుల్లోనే ముగుస్తుందనుకున్నారు. కానీ ఇప్పటికీ 3 ఏళ్లయింది. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలతో రష్యా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. మరోవైపు జెలెన్స్కీ కూడా శాంతిని కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్తో రష్యా అధ్యక్షుడు భేటీ అవనున్నారని తరచూ వస్తున్న వార్తలపై కొన్నాళ్ల క్రితం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ స్పందించింది. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం ఆయనతో చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. అయితే పుతిన్తో చర్చల కోసం యుఎస్ ఇప్పటివరకు తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇప్పటికే ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినట్లు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. యుద్ధాన్ని పెంచవద్దని పుతిన్కు ట్రంప్ సూచించినట్లు అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిన వేళ పుతిన్ సత్వరం స్పందించారు. ఈ చర్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని అన్నారు. ఆయన ప్రాణాలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.